Dear students and parents, welcome back to my channel. Dear JE students and parents, welcome back to my channel. మరి జాయింట్ సీట్ అలొకేషన్ అథారిటీ, ఈ జాయింట్ సీట్ అలొకేషన్ అథారిటీ ఏంటంటే మనకి ఎవరికైతే జేఈలో క్వాలిఫై అవుతారో, మనకి సపోజ్ జేఈలో క్వాలిఫై అయిన ప్రతి ఒక్కరికి కూడా ఏంటంటే మనకి ఎన్ని ఉండే 23 ఐఐటీసీలు, 32 ఎన్ఐటీసీలు, 26 త్రిబుల్ ఐటీస్, 47 జిఎఫ్టీస్, వీటిల్లో అడ్మిషన్ ఇస్తారు. మరి ఇవి కాక మరి జేఈ క్వాలిఫై అయిన వాళ్ళకి జేఈ మెయిన్ క్వాలిఫై అయితే మీకు వచ్చే బ్రాంచెస్ ఎక్కడో ఒకసారి చూద్దాం. ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అమ్మ. జోసా మినహాయించి సపోజు వీటిల్లో జారాలంటే 23 ఐఐటీలు, 32 ఎన్ఐటీలు, మరి 26 త్రిబుల్ ఐటీలు, 47 జిఎఫ్టీలు చేరాలంటే మనము జోసాలో పార్టిసిపేట్ చేయాలి. మరి జోసా మినహాయించి వేరే ఏమైనా ఉన్నాయా, వేరే దాంట్లో మరి ప్రైవేట్గా ఏం అప్లై చేయాలో ఒకసారి చూద్దాం. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్. ఇక్కడ చూస్తే మరి స్టేట్ లెవెల్ కౌన్సిలింగ్ సిస్టమ్స్ అయితే ఉన్నాయమ్మ. స్టేట్ లెవెల్ మనకు జోసా మినహాయించి, జోసా అనేది 32 ఎన్ఐటీలు, అదేవిధంగా 26 త్రిబుల్ ఐటీలు, మరి అదేవిధంగా 26 త్రిబుల్ ఐటీలు, 47 జిఎఫ్టీలు, మరి 23 ఐఐటీలకు ఇస్తారు. ఏ నంబర్ ఆఫ్ స్టేట్స్ have either eliminated their own entrant test or assigned certain number of seats in JEE main qualifier. The relevant state counseling platform required to register. మీరు ఎవరైతే జేఈలో క్వాలిఫై అవుతారో ఇక్కడ రిజిస్టర్ చేసుకుని మనకు జాక్ ఇస్తారమ్మా. జాక్ ఢిల్లీ ఉంది కదా, ఢిల్లీలో పార్టిసిపేటింగ్ యూనివర్సిటీలు, మరి ఢిల్లీ టెక్నాలజికల్ యూనివర్సిటీ, ఎన్ఎస్యుటి, త్రిబుల్ ఐటీ, ఢిల్లీ ఐఐటి, వీళ్ళకి ఈ జాక్ ఢిల్లీలో ఏంటంటే డైరెక్ట్గా మీరు ఎవరైతే జేఈ క్వాలిఫై అవుతుందో, జేఈలో మంచి పర్సంటైల్ వస్తుందో, వాట్ ఎవర్ మేబీ మీరు జస్ట్ క్వాలిఫై అయితే సరిపోదు, మీ ప్రయత్నం మీరు చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. జాక్ చండీగఢ్ పంజాబ్ ఇంజనీరింగ్ కాలేజ్ యూఏనెట్లో మీరు అడ్మిషన్స్ వచ్చే అవకాశం ఉంది. మరి యూపీ ట్యాక్ అంట, ఉత్తరప్రదేశ్, ఐఐటి లక్నో, బైఐటి ఝాన్సీ, అంటే ఇది ఉత్తరప్రదేశ్కి సంబంధించి. ఇక్కడ ప్రైవేట్ కాలేజెస్ కూడా డైరెక్ట్గా మనకి జేఈ ద్వారా జేఈ క్వాలిఫై అయితే మీకు ఇవ్వటం అయితే జరుగుతుంది. అదేవిధంగా ఏంటంటే రిప్ రాజస్థాన్ అనేది ఈ కౌన్సిలింగ్ బాడీ, ఈ బాడీలో మనం డైరెక్ట్గా పార్టిసిపేట్ చేయొచ్చు. లైక్ జోసా అనుకోండి, జోసాలోగా మీరు రాజస్థాన్లో ఎవరైనా ఎంబీఎం జోధ్పూరు, సిటిఏఈ ఉదయపూరు, వీటిల్లో మీకు అడ్మిషన్ వచ్చే అవకాశం ఉంది. జేఈ క్వాలిఫై అయితే మీరు కానీ జేఈ క్వాలిఫై అయితే మీకు వచ్చే ఇన్స్టిట్యూట్స్ ఇవే. మీరు జోసా మినహాయించి మీరు ఇక్కడ పార్టిసిపేట్ చేయొచ్చు, ఇబ్బంది లేదు. డిటిఈ మధ్యప్రదేశ్, ఎస్జీ సిట్స్ ఇండోరు, ఐఐటి డ్యావ్ ఇండోరు, ఈ కాలేజీలో మీకు అడ్మిషన్ వస్తుంది. తర్వాత హెచ్ఎస్టిఎస్, దీనికి సంబంధించిన ఇన్ డీటెయిల్గా చూద్దాం తర్వాత. మరి ఓవరాల్గా చూద్దాం. హెచ్ఎస్టిఈసి హర్యానా, ఓఎంసీఏ ఫరీదాబాదు, డిసి రస్ట్ ముర్తల్, తర్వాత మహారాష్ట్ర ఏఐ కోట, మహారాష్ట్రలో కోయిప్ పూణే, బీజేటిఐ ముంబాయి 15 to 20% ఆఫ్ ఏఈ సీటు. తర్వాత వెస్ట్ బెంగాల్ జేఈ ఉందమ్మా. ఇక్కడ జేఈ కోటా ఉంది. మీరు వెస్ట్ బెంగాల్ జాదవ్పూర్ యూనివర్సిటీ లిమిటెడ్ సీట్స్ మీకు డైరెక్ట్గా ఎవరైతే జేఈ మరి క్వాలిఫై అవుతారో వాళ్ళకి ఇచ్చే అవకాశం ఉంది. అంటే మనకి జేఈ క్వాలిఫై అయితే మీకు వచ్చే సీట్స్ ఇక్కడ డైరెక్ట్గా మీరు అడ్మిషన్ అయితే పొందవచ్చు. మరి అది కాకుండా ఏంటంటే మనందరికీ తెలిసిన స్టోరీ ఒకటి ఉంది. ది ఇంజనీరింగ్ స్కూల్స్ అండ్ స్టేట్ కౌన్సిలింగ్ ఆర్గనైజేషన్ దట్ యాక్సెప్ట్ జేఈ మెయిన్ స్కోర్ అవుట్ సైడ్ ఆఫ్ జోసా CSAB system are listed in the category below. You must apply directly to the colleges using your JEE main application number. మరి వాళ్ళ వెబ్సైటు మీకు మంచి పర్సంటైల్ వచ్చిందనుకోండి, డైరెక్ట్గా మీరు అప్లై చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. సపోజ్ దానికి గుర్తుపెట్టుకొని డైరెక్ట్గా మీరు త్రిబుల్ ఐటీ హైదరాబాదు ఇక్కడ స్టూడెంట్ రావాలంటే 99.99, 99.5 వచ్చిన స్టూడెంట్స్ కూడా ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా డైరెక్ట్ అప్లికేషన్ టాప్ టైర్ రీసెర్చ్ కోడింగ్ కల్చర్ ఇక్కడ మంచిది. ఇక్కడ బీటెక్ 5 years కానీ బీటెక్ ఎంటెక్ ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ 4 years కోర్సు రావటం జరిగింది. త్రిబుల్ ఐటీ బెంగళూరు, ఇక్కడ కూడా బెంగళూరు డైరెక్ట్ అప్లికేషన్ ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ ప్రోగ్రామ్ మీకు ఇక్కడ డైరెక్ట్ జేఈ మెయిన్ ద్వారా ఇక్కడ
98% వరకు కట్ ఆఫ్ ఉంటుంది. తర్వాత డిఏ ఐఐసిటి గాంధీనగర్ డైరెక్ట్ స్టేట్ యూనివర్సిటీ ఐసిటి అండ్ నీచే టెక్ ప్రోగ్రామ్స్ ఇక్కడ ఉన్నాయి. మీరు కానీ జేఈ క్వాలిఫై అయితే మీకు మంచి పర్సంటైల్ వస్తే, కొంతమంది స్టూడెంట్స్ గమనించారా, ఈ త్రిబుల్ ఐటీ హైదరాబాదు, త్రిబుల్ ఐటీ బెంగళూరులో, ఒకవేళ ఎన్ఐటి వరంగల్లో వచ్చినా కానీ ఇక్కడ చేరతారు స్టూడెంట్స్. మీకు కానీ మరి అదేవిధంగా స్టూడెంట్స్ ఈ విధంగా చేరవచ్చు. తర్వాత డిఐసిటి గాంధీనగర్, ఎల్ఎన్ఎంఐటి జైపూర్ అంట డైరెక్ట్ అప్లికేషను, హై ప్లేస్మెంట్స్ ఇన్ సిఎస్సి ఐటీ హై ప్లేస్మెంట్స్ వచ్చాము. తాపర్ యూనివర్సిటీ, ఇక్కడ తాపర్ యూనివర్సిటీ ఉంది. తాపర్ యూనివర్సిటీలో కూడా పాటియాల డైరెక్ట్ అప్లికేషను, స్ట్రాంగ్ ఇండస్ట్రీ రిప్యుటేషన్ ఉంది. నిర్మా యూనివర్సిటీ అహ్మదాబాదు స్టేట్ డైరెక్ట్ రిప్యుటేటెడ్ ప్రైవేట్ యూనివర్సిటీ ఇన్ గుజరాత్. జేపీ ఇన్స్టిట్యూట్ అని నోయిడాలో ఉంది, జేపీ వాళ్ళది డైరెక్ట్ అప్లికేషన్. మీ క్వాలిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ సిఎస్ ఫోకస్, కంప్యూటర్ సైన్స్ వాళ్ళకి ఇటు మంచి ఫోకస్. ఈ స్టూడెంట్స్ మరి ఆల్రెడీ మనకి ఎగ్జామినేషన్ జనవరి సెషన్ ఆల్మోస్ట్ అలా అయిపోయింది కాబట్టి మరి జేఈ క్వాలిఫై అయితే, జేఈ మెయిన్ క్వాలిఫై అయితే మీకు వచ్చే సీట్స్ ఇవే. అది కాకుండా మరి స్టూడెంట్స్ అందరూ ఇది కాకుండా ఇక్కడ లిస్ట్ చేయాలని కానీ నేను ఓవరాల్గా చెప్తాను. ఒకసారి మీరు జేఈ క్వాలిఫై అయితే మీకు ఇక్కడ ఉంది కదా మెయిన్ వీళ్ళు ఇస్తారు. ఇక్కడ రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ టెక్నాలజీ ఇక్కడ మనకి అమేథీలో ఉంది, అక్కడ కూడా ఇస్తారు. మరి మెయిన్ అయితే అడ్వాన్స్ వాళ్ళకి ముందు ఇస్తారు, లేకపోతే అడ్వాన్స్ స్టూడెంట్స్ లేకపోతే రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం టెక్నాలజీలో ఇవ్వచ్చు. మరి అదేవిధంగా చూసినట్టయితే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం టెక్నాలజీ ఐఐపిటి అనేది ఇక్కడ పెట్రోలియం ఇన్స్టిట్యూట్ ఐఐపిఐ అనేది మనకి ఎక్కడ ఉంది, వైజాగ్లో ఉంది. ఇక్కడ వీళ్ళు ఏం చేస్తారంటే జేఈ అడ్వాన్స్ మెయిన్ ప్రిఫరెన్స్ జేఈ అడ్వాన్స్ ప్రిఫరెన్స్ ఇస్తారు. ప్రిఫరెన్స్ లేకపోతే జేఈ మెయిన్ స్టూడెంట్స్కి ఇస్తారు. తర్వాత జేఈ అడ్వాన్స్ ద్వారా మనకి ఐఐఎస్టీలో కూడా సీట్స్ వచ్చే అవకాశం ఉంది. ఐఐఎస్టీ అంటే తెలుసు కదా మీకు. తర్వాత ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ టెక్నాలజీ ఇది తిరువనంతపురంలో ఉంది. ఇది బయట జోసాకి సంబంధం లేదు. మరి అదేవిధంగా మన ఏపీలో కానీ తెలంగాణలో కానీ, మరి తెలంగాణలో చూసినప్పుడు తెలంగాణలో స్టేట్ కాలేజెస్లో మనకి సిబిఐటీలో మీకు గేట్ మరి జేఈ ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకి మంచి 95% సీటు వచ్చిన మరి ఇక్కడ సీటు వచ్చే అవకాశం ఉంది. సిబిఐటీలు ఇస్తారు. తర్వాత వాసవి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఇక్కడ కూడా మీకు 95% వస్తే మీకు వస్తారు. విఎన్ఆర్లో మీకు 95% కూడా మీకు సీటు వచ్చే అవకాశం ఉంటుంది. ఇది జనరల్ స్టూడెంట్స్ని. ఇది మనకి వాళ్ళు ఇక్కడ సిబిఐటి, వాసవి, విఎన్ఆర్లో వీటిల్లో కానీ బీవీఆర్ ఐటీ తర్వాత అమ్మాయిలకైతే నారాయణమ్మ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ ఇంజనీరింగ్ మనకి ఇదిగా ఉంది కదా, హైటెక్ సిటీ ఆ ప్రాంతంలో ఉంది, షేక్పేటలో ఉంటుంది. అక్కడ కూడా మీకు జేఈ క్వాలిఫై అయితే మీకు 95% స్కోర్ వస్తే మీకు ఇక్కడ సీటు వచ్చే అవకాశం అయితే ఉంది. ఇది స్టూడెంట్స్ మరి జేఈ జస్ట్ క్వాలిఫై అయితే మీకు వచ్చే సీట్స్ వివరాలు ఇవి. డైరెక్ట్గా స్టేట్ లెవెల్ కౌన్సిలింగ్ బోర్డులో జాక్లో పాల్గొంటూ జాక్ చండీగఢ్ ఈటీ ఆల్ ది బెస్ట్ ప్రతి ఒక్కరు ఛానల్ని సబ్స్క్రైబ్. ఇది జనరల్ నాలెడ్జ్ మాత్రము. జేఈ మెయిన్ క్వాలిఫైయర్స్ ఇది గుర్తుపెట్టుకోండి. సర్టన్ నెంబర్ ఆఫ్ సీట్స్ ఫర్ జేఈ మెయిన్ క్వాలిఫైయర్స్కి వాళ్ళు అలోకేట్ చేయటం అయితే జరుగుతుంది. రిలవెంట్ స్టేట్ కౌన్సిలింగ్ ప్లాట్ఫామ్ రిక్వైర్డ్ రిజిస్టర్ చేసుకోవాలి. మీరు ప్రతి ఒక్కరు కూడా రిజిస్టర్ చేసుకోవాలి. ఆల్ ది బెస్ట్ ప్రతి ఒక్కళ్ళు కూడా మరి సబ్స్క్రైబ్ చేయండి. దిస్ ఈజ్ మీ రవికుమార్ సార్ సైనింగ్ అప్. ప్రతి ఒక్క లైక్ చేయండి కొంతమంది లైక్ చేయట్లేదు. ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ, బాయ్.